సెప్టెంబర్ 7 దేవుని వాక్య ధ్యానం. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథం 30:19. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప వలన మనమంతా మరొక దినము, విశేషంగా పునరుద్ధాన దినాన్ని చూచే ధన్యత దేవాతి దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనమంతా సంతోషము, ఆనందము నుండి దేవునిలో స్థిరపరచబడడానికి ఇది గొప్ప అవకాశముగా ఉన్నది. నేటి వాక్య ధ్యానాన్ని మనం గమనిస్తే, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. నిజమే. వెన్ హీ షల్ హర్డ్ ఇట్ హీ విల్ ఆన్సర్ ది. నీవు మాట్లాడే మాట ఆయన చెవిని పడగానే ఆయన వెంటనే నీకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. నీవు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో, నువ్వు ఏది కావాలని ఆశ కలిగి ఉన్నావో దాని కొరకు మొక్కాళ్ళుని ఆయన సన్నిధిలో ప్రార్థించు. నీ మాట ఆయన చెవిని పడుతుంది. ఆయన చెవిని పడిన వెంటనే నీకు దేవుడిచ్చే ఆశీర్వాదం, ఉన్నతమైన దీవెన, నీ కోరికను ఆయన నెరవేరుస్తాడు. ప్రియులారా, మనలో చాలామంది చేసే ఒక పొరపాటు, దేవునికి సమస్తము తెలుసు, నా మనసు నా పరిస్థితులు ఎరిగినవాడు అని అనుకొని ఆయనను అడగడం మానేసేవారు ఉంటారు. రెండవ జాబితా, కొంతకాలం అడుగుతారు, వారి జవాబు ఆలస్యమైనప్పుడు విసిగి ఇంకా అడగడం మానేస్తారు. మరికొంతమంది పొందే వరకు అడుగుతూనే ఉంటారు. ఈరోజు నువ్వు ఏ జాబితాలో ఉన్నావు? ఏ పరిస్థితిలో నీ విశ్వాసము చిక్కుకొని ఉంది? ప్రియులారా, మనము మన యొక్క మాట ఆయన చెవిని పడే రీతిగా ఉండాలి అని అంటే, ప్రభువే అంటున్నాడు, విననేరకుండినట్లు నా చెవులు మందంగా లేవు. ఎందుకు నీ మాట నా చెవిని పడట్లేదంటే, నీకు నాకు మన పాపాలు, నీ పాపాలు అడ్డుగోడగా ఉన్నాయి. ఆ అడ్డుగోడ ఏదై ఉందో నువ్వు గమనించుకొని, ఆయన ముఖములో నీ రహస్య పాపములు కనబడుతూ ఉండగా, ఆయన ముఖ కాంతిని మనము కలిగి మన రహస్య పాపములన్నీ బట్టబయలవుతూ ఉండగా వాటిని తొలగించుకొని దేవుని యొద్ద మోకరించినప్పుడు నీ ప్రార్థన ఆయన చెవిని పడుతుంది. ప్రియులారా, మన ప్రార్థన ఆయన చెవిని పడగానే ఆయన వెంటనే ఉత్తరమిస్తాడు. ఆ ఇవ్వబడిన ఉత్తరమే నీకు ఆశీర్వాదం. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు ప్రార్థించినప్పుడు అవి నీ చెవిని పడినట్లుగా ప్రార్థించే స్థితి బిడ్డలకు అనుగ్రహించు. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినము నీ కృపతో బిడ్డలను ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నీవే వారితో ఉండండి. నీ సహాయము, నీ రక్షణ, ఆనందం బిడ్డలకు దయచేయండి. ఎక్కడెక్కడ నీ ఆరాధనలు జరుగుతున్నాయో వాటి ప్రతి చోట బిడ్డలను బహుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నీవే మహిమ పొందండి. క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.